హిమాయత్ సాగర్ నుంచి మన కనీసం ఒక 500 మీటర్స్ దగ్గర నుంచి పైప్ లైన్ వెళ్తున్నట్టు సిటీకి. కానీ ఇక్కడ వాటర్ కూడా బోర్ వాటర్, అది కూడా తాగితే వాటర్ కూడా కాదు. పైసలు ఉన్నారు వాళ్ళు ఫిల్టర్లు గిట్టర్లు ఇంట్లో పెట్టుకున్నారు, కానీ పైసలు లేని వాళ్ళు గలీజ్ వాటర్ తాగుతున్నారు. దాంట్లో మినరల్ వాటర్ వాసన వస్తుంది. ప్రతి ఒక్క డ్రమ్కి 10 రూపాయలు తీసుకుంటున్నారు. డ్రైవర్కి వచ్చి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అక్కడ పోయి వసంత్ అని ఒక మనిషి ఉంటాడు, ఆయన దగ్గర పొద్దున్న నుంచి సాయంత్రం దాకా హస్బెండ్లు వర్క్కి వెళ్ళిపోతారు. లేడీస్లకి ఇబ్బంది ఉంటుంది. ఆ పొద్దున్న నుంచి కూర్చుంటే సాయంత్రం దాకా వీళ్ళు కూర్చుంటారు ఎండలో. వండు అమ్మ వస్తుంది, బండి వస్తుంది ఏదైనా మళ్ళీ 500 ఒక 50 ఏమన్నా జేబులో పైసలు వేస్తే అప్పుడు డ్రైవర్ కూడా వస్తాడు, బండి కూడా వస్తుంది. అది వచ్చిన తర్వాత ఒక డిమాండ్ ఉంటుంది. ఆ పైప్ కూడా వాడు పట్టుకోడు, వాడు మూతబరిగా నిలబడి వీళ్ళ లేడీసే పైపులు పట్టుకొని కనీసం ఒక 20 కేజీ వెయిట్ ఉంటుంది పైప్. అది ఆ పైప్ తీసుకొని ప్రతి ఒక్క దగ్గర పోయి ఆ లేడీస్ నింపుకోవాలా. చాలా ప్రాబ్లం ఉన్నది. వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారు. ఈ చిన్న స్కామ్ కాదు, చాలా పెద్ద స్కామ్. 10 రూపాయలు అంటే ఒక 15 మనుషుల 10,000 మనుషులు అంటే ఎన్నో కోట్లు వెళ్ళిపోతున్నది ఇది స్కామ్. దీనికి ఏ లీడర్, ఏ పాలిటీషియన్స్ ఎవరు వచ్చి దీనికి పట్టుకుంటారు? ఓటింగ్ టైంలో ఇక్కడ కార్పొరేటర్కి చూసినాం, దాని తర్వాత ఎవరు ఆ కార్పొరేటర్ ఫేస్ చూడలే.